వారం న్యాయాధిపతుల గ్రంథంలో మరి 10వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. ఈ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఉన్న న్యాయాధిపతి ఎవరో? రైట్, అబీమెలెకు. ఎవరు? అబీమెలెకు. అబీమెలెకు ఎవరి కుమారుడు? గిద్యోను. ఓకే, రైట్. గిద్యోనుకు మరొక పేరేంటి? యెరుబ్బయలు. ఓకే, రైట్, మంచిది. ఇప్పుడు గిద్యోను అబీమెలెకు ఎవరి కుమారుడు అంటే గిద్యోను. ఓకే, అబీమెలెకు తల్లి గిద్యోను యొక్క ఉపపత్ని అన్నారు. అబీమెలెకు తల్లి ఎవరంటే చెప్పండి? గిద్యోను యొక్క ఉపపత్ని కుమారుడు. దేవుని స్తోత్రం. మరి ఉపపత్ని గిద్యోనుకు కుమారులు ఎంతమంది? గిద్యోనుకు 70 మంది కుమారులు. తర్వాత గిద్యోను తర్వాత ఎవరు? ఓకే, అబీమెలెకు తర్వాత ఎవరు? తోలా తర్వాత ఎవరు? యాయీరు అనే గ్రామాలకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ తోలా పరిపాలన చేసే గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రామాలన్నిటినీ కలిపి తోలా కాదు, యాయీరు పరిపాలించే కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల పేర్లు ఏవో తెలియదు కానీ అన్నిటికీ యాయీరు అని పెట్టారు. యాయీరు గ్రామములు అని వాక్యంలో రాయబడింది. యాయీరు గ్రామంలో అని ఎందుకు పేరు వచ్చింది? యాయీరుకి ఎంతమంది కుమారులు? అయితే ఏం చేశారు వీళ్ళు? 30 గాడిద పిల్లలను కనుగొని ఆ 30 గాడిద పిల్లల మీద వీళ్ళు తిరుగుతూ ఆ ఊర్లన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు. అందును బట్టి ఆ గ్రామాలకు యాయీరు అని పేరు వచ్చింది. ఓకే, రైట్. తర్వాత వ్యక్తి ఎవరంటే యెఫ్తా. చెప్పండి, ఎవరు? యెఫ్తా మనకు 11వ అధ్యాయంలో ప్రత్యక్షం అవుతారు. 10వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏంటంటే దేవునికిని ఇశ్రాయేలీయులకి మధ్య జరిగిన సంభాషణ. యాయీరు తర్వాత ఇశ్రాయేలీయులు మరలా ఏం చేశారంటే త్రోవ తప్పిపోయి విగ్రహారాధనలో పడిపోయారు. బయలుదేవత, తర్వాత అమ్మోనీయుల దేవత, అమాలేకీయుల దేవత, అమోరీయుల దేవత, ఇంకా ఇలా అష్టారోతు దేవత అనేటువంటి దేవతలను వీళ్ళు ఏర్పాటు చేసుకొని వాటిని కొలుస్తూ వాటిని పూజిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శ్రమ కలుగుతూ ఉంది. దేవునికి మొరపెడుతూ ఉన్నారు. దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి కనానుకు తీసుకొచ్చాను కదా, మీకు కొంచెం కూడా కృతజ్ఞత లేదు. మీకు ఇష్టం వచ్చిన దేవతలను ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పి ఏం చేస్తున్నాడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇలా మాట్లాడుతున్న సమయంలో వాళ్ళు ఏమన్నారంటే పశ్చాత్తాపడుతున్నారు, మరలా అందులోకే వెళ్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నారు? మరీ ఎక్కువగా మొరపెడుతున్నారు. ఎట్లా మొరపెట్టారంటే వీళ్ళంట చిత్తగా కొట్టారంట. ఏం కొట్టారు? ఎలా కొట్టారంట? చిత్తగా కొట్టారంట. చిత్తగా కొట్టడంలో మరి ఎక్కువగా మొరపెట్టారు. ఆ సమయంలో దేవుడు యెఫ్తాని జ్ఞాపకం చేసుకొని యెఫ్తాని దేవుడు లేపాడు. 11వ అధ్యాయంలో చూడండి, 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. గిలాదు వాడైన యెఫ్తా గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు ఎవరు కుమారుడు? అయితేనేమి అయితే ఇప్పుడు యెఫ్తా ఎవరు కుమారుడు? వేశ్య కుమారుడు. వేశ్య కుమారుడు అయితేనేమి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనక యెఫ్తా ఎలాంటి వాడంట? పరాక్రమము గల బలాఢ్యుడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు కోరుకునేది ఎవరిని అని అంటే తక్కువ ఐశ్వర్యవంతులను ఆయన కోరుకున్నాడా అంటే కోరుకోలేదు. మరి ఎవరిని కోరుకున్నాడు ఆయన? తృణీకరించబడిన వారిని, వెలివేయబడినటువంటి వాడిని, ఉపపత్ని కుమారులను, వేశ్య కుమారులను కోరుకున్నాడు దేవుడు తన పని కొరకు. ఆమేన్. ఎందుకో తెలుసా? ఘనులైన వారు ఏం చేస్తారంటే ప్రకటించలేరు, ఆ పని చేయలేరు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి దానిని బట్టి సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఆ కారణం చేత దేవుడు ఘనులైన వారిని పిలవలేదు. మనం లేఖన గ్రంథాన్ని వెనక్కి వెళ్ళి మనం గమనిస్తున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి రాజు అయినటువంటి దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఘనుడైనటువంటి వాడా? కాదు. దావీదు తండ్రి యెష్షయి ధనవంతుడా? అది కూడా కాదు. ఒక సామాన్యమైనటువంటి వాడు. దావీదు సన్నగా ఉంటాడు, మనుషులు చూడడానికి అంతగా కంట్లో పడడం. కానీ బలం లేని వాడే అయినప్పటికీ కూడా, బలం లేనటువంటి వాడే అయినా సరే దేవుడు దావీదునే కోరుకున్నాడు. అతడు లోపలికి రాగానే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. నీ తైలపు కొమ్మును తీసి అతనిని అభిషేకించు అన్నాడు. సమూయేలు చూశాడు, కిందకి పైకి చూశాడు. ఓరియా, ఈడు కావాలా దేవునికి అనుకున్నా అంటాడు బహుశా. కాబట్టి ప్రియులారా, దేవునికి కావలసింది ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు కాదు. దేవుడే పేదవారిని, లేని వారిని, తృణీకరించే వారిని తీసుకొని వారిని ఉన్నతమైన స్థానం మీదకి ఎక్కిస్తాడు. కనుక ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యంలో యెఫ్తా ఒక వేశ్య కుమారుడైనప్పటికీ కూడా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. దేవుడు యెఫ్తాని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, యెఫ్తా యొక్క తండ్రి గిలాదు. గిలాదు యొక్క చదవండి, కిందకు చదువుకురండి బైబిల్ గ్రంథాన్ని. న్యాయాధిపతుల గ్రంథంలో గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు కదా, మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున
నివసింపగా అమ్మా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో పాటు సంచరించుచు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెఫ్తాకి ఇంకా కుమారులు ఉన్నారు. యెఫ్తా యొక్క భార్య తనకు కుమారులను కనగా వారు పెరిగి పెద్దవారై ఈ యొక్క యెఫ్తాను చూసి అంటున్నారు, అబ్బాయి నీవు అన్యురాలు కుమారుడవు, మీ అమ్మ వేశ్య. నీవు అన్యురాలు కుమారుడవు, మీ అమ్మ మీ తల్లి వేశ్య. కాబట్టి నిన్ను మమ్మల్ని కన్న తండ్రి ఇంట్లో నీకు మాత్రం స్థానం లేదు అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్థానం లేదు అన్నారు. అప్పుడు యెఫ్తా గిలాదు నుండి పారిపోయి టోబు దేశంలో నివసించి ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండడానికి గిలాదు కుమారులు అనగా గిలాదు అంటే యెఫ్తా తండ్రి పేరు గిలాదు, ఆ ఊరి పేరు కూడా గిలాదే. గిలాదు భార్యకు పుట్టిన కుమారులు ఎవ్వరూ కూడా ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. దేవుడు వారిలో ఏ ఒక్కరిని కూడా కోరుకోలేదండి. దేవుడు ఏ ఒక్కరిని కోరుకోలేదు. ఇశ్రాయేలీలు పెద్దలు ఆలోచన చేస్తున్నారు, మనకెవరు లేరు, మనకేంటి, మన పరిస్థితి ఏంటి, మనల్ని అందరూ దోచుకుంటున్నారు, ఫిలిస్తీయులు దోచుకుంటున్నారు, అమోనీయులు దోచుకుంటున్నారు, అమోరీయులు దోచుకుంటున్నారు, గిర్గాసీలు, ఫిలిస్తీయులు అనేకులు కూడా మనల్ని దోచుకుంటున్నారు, మనకి ఎవరో లేరు, ఏంటి సంగతి మనం అని ఆలోచన చేసుకొని ఆ పెద్దలందరూ కూడా కలిసి టోబు దేశం వెళ్ళిపోయారు. టోబు దేశంలో ఎవరు ఉన్నారు? టోబు దేశంలో ఎవరున్నారు? యెఫ్తా ఉన్నాడు. యెఫ్తా ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆయన దగ్గరికి అల్లరి చేసేటువంటి వాళ్ళు వచ్చారు. అయితే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి టోబు వెళ్ళి, అయ్యా యెఫ్తా, మా మీద అధికారిగా ఉండడానికి ఎవరో లేరయ్యా, నీవే మాకు కావాలి, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడు గనుక మాకు న్యాయాధిపతిగా ఉండడానికి రావాలి అని యెఫ్తాని ఏం చేశారంటే వారు ఆహ్వానించారు. అయితే వెంటనే యెఫ్తా రావడానికి ఇష్టపడ్డా? ఇష్టపడలా. ఏమంటే నేను ఒక మాట చెబుతున్నా, ఆ గిలాదు పెద్దలతో పాటు వాళ్ళ ఈ యెఫ్తా సహోదరులు కూడా వెళ్ళారు. వాళ్ళని చూసి అంటున్నాడు, మీరు నన్ను బయటికి పంపేశారు కదా, నేను మీ మీద నేను ఎందుకు ఉంటాను, నేను ఉండను అన్నాడు. కాదయ్యా, నీవే అందుకు సరిపోయిన వాడవు, నీవే దానికి తగిన వాడవు, కాబట్టి నీవే మాకు న్యాయాధిపతిగా ఉండాలి అని గిలాదు కాపరస్తులు యెఫ్తా దగ్గరికి వచ్చి యెఫ్తాని బలవంతం చేశారు. బలవంతం చేయగా యెఫ్తా వారితో వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెఫ్తా వారితో కూడా వెళ్ళాడు. అక్కడ నుండి మిస్పా అనేటువంటి ఆ ప్రదేశంలో దేవుని సన్నిధిలో విచారణ చేయడానికి యెఫ్తా వెళ్ళాడనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యెఫ్తాలో చివరిగా ఆయన ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, ప్రభువా, నేను అమోరీయుల మీద, మిద్యానీయుల మీద, అమోనీయుల మీద, ఫిలిస్తీయుల మీద, నీ ప్రజలైన వారి మీద, శత్రువులుగా ఉన్న వారి మీదకి నేను వెళుతున్నాను. నీవు నాకు గనక జయము గనక ఇచ్చినట్లయితే నా ఇంట నుండి ఏదైతే నన్ను ఎదుర్కోవటానికి గుమ్మంలోకి నాకు వస్తుందో దాన్ని నీకు యెహోవాకు నీకు ప్రతిష్టమగును. చదవండి 11వ అధ్యాయంలో 34వ వచనం చదువుదాం.
34. యెఫ్తా యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు ఆమె కుమార్తె అతని కుమార్తె తంబుర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి తిని గనుక వెనుక తీయలేను అని తన కుమార్తెతో చెప్తున్నాడు. ఎప్పుడైతే మిస్పాలో ఈ దేవుని సన్నిధిలో మరి తీర్మానం చేసుకొని బయలుదేరాడో ఆయన యుద్ధం చేశాడు. అందరినీ కూడా వధించేశాడు. అందరినీ కూడా వధించాడు. పారిపోయిన వాళ్ళు పారిపోయారు. వధించబడ్డ వాళ్ళు వధించబడ్డారు. జయం ఎవరికి వచ్చింది అని అంటే పరాక్రమశాలి అయినటువంటి యెఫ్తాకు జయం వచ్చింది. ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క యెఫ్తాకు జయము దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు జయోత్సాహాలతో అతడు వస్తూ ఉన్నాడు. ఆ సంగతి ఎవరికి తెలిసింది? తన కుమార్తెకు తెలిసింది. నా తండ్రి మిద్యానీయులను, అమోరీయులను, ఫిలిస్తీయులను, ఇంకా గిర్గాసీలను, అమోరీయులను వీరందరినీ కూడా ఓడించి జయం పొంది వస్తున్నాడు. ఈ శబ్దాలు అవేనని ఎరిగి ఆమె తంబుర తీసుకొని నాట్యం ఆడుతూ పాట పాడుతూ చక్కగా దేవుని సన్నిధించి తండ్రిని ఎదుర్కోవడానికి మొట్టమొదట గుమ్మంలోకి ఆమె వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో నుండి అక్కడకు గుమ్మంలోకి తండ్రికి ఎదురుగా వచ్చింది. దేవుని స్తోత్రాలు. తండ్రి అయినటువంటి యెఫ్తా ఎంతో ఆనందంతోనూ, తండ్రి అయిన యెఫ్తా ఎంతో ఉత్సాహంతోనూ, తండ్రి అయిన యెఫ్తా జయధ్వనులతోనూ తిరిగి వస్తూ ఉండగా పిల్లరా అతడు కుమార్తెను చూచి ఒక్కసారి నిశ్చేష్టుడైపోయాడనమాట. ఒక్కసారి ఏమైపోయాడంటే నిస్పృహలోకి వచ్చేసాడు. ఒక్కసారి ఏం చేశాడు అని అంటే దిగులోనికి విచారంలోనికి వచ్చాడు. ఒక్కసారి నిశ్చేష్టుడైపోయాడు అన్నమాట. అయ్యో అని రోధించాడు. అంటూ ఉన్నాడు, అయ్యో నా కుమారి, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నన్ను తల్లడింపజేయు వారిలో నీవు ఒకదానివయ్యావు అని చెప్పేసి అక్కడ తన వస్త్రాలు చించుకొని జయోత్సాహంతో వస్తున్నటువంటి యెఫ్తా ప్రియులరా ఒక్కసారిగా కుమార్తెను చూసి కృంగిపోయాడు. ఎందుకు కృంగిపోయాడు? ఎందుకు అలా నిశ్చేష్టుడయ్యాడు? ఎందుకు అలాగా అయిపోయాడు అని అంటే యెహోవాకు మాట ఇచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఏమని మాట ఇచ్చాడు అని అంటే, నేను యుద్ధంలో జయం పొంది తిరిగి వచ్చినప్పుడు నా ఇంట నుండి మొట్టమొదట నాకు ఏదైతే ఎదురుగా వస్తుందో అది యెహోవాకు నీకు ప్రతిష్ఠితము, అంతేకాదు దానిని దహన బలిగా ఇస్తాను అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నటువంటి మాట యెఫ్తాకి జ్ఞాపకం వచ్చి అన్నాడైనా కుమార్తెతో అంటున్నాడు, అమ్మా నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక నేను మాటను వెనకకు తీయలేను అన్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను
యెహోవాకు మాట ఇచ్చి తిని, అంటే యెహోవాతో ప్రమాణం చేశాడు. చూడండి బైబిల్ గ్రంథంలో కీర్తన 15వ కీర్తనలో కూడా ఈ మాటను ఒకసారి మనం గమనిద్దాం. చూడండి కీర్తన 15 3వ వచనం అనుకుంటా. చూడండి. ఆ, 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 చదవండి. చదవండి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అతడు ప్రమాణము చేయగా, చెప్పండి, నష్టము కలిగినను మాట తప్పడు. ఇప్పుడు దేవుని ఎదుట తీర్మానం చేసుకున్న యెఫ్తా అంటా ఉన్నాడు ఏమని? నేను యెహోవాకు మాట ఇచ్చి తిని దానిని వెనుక తీయలేను. చూడండి మరొక మాటను మరి గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో ప్రమాణం చేసి తీర్మానం చేసినటువంటి వారిలో ఉన్న ఒకరు చూసాం, రెండోది చూసాం, మూడోది మనం చూసినట్లయితే చదవాలి. ఎక్కడ చదువుతారు? సమూయేలు మొదటి గ్రంథం. ఓకే, రైట్. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలోనో 3వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి. ఆమె గొడ్రలైనప్పుడు దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటుంది. ఆమె, నీవు నాకు మగపిల్లను దయచేసిన ఎడల అతడు యెహోవాకు నీకే ప్రతిష్ఠితుడు, అతను నీకే ఇస్తానయ్యా తిరిగి అని చెప్పి ప్రమాణం చేసి లేచి వెళ్ళిపోద్ది. ప్రమాణం అయిన తర్వాత ఆమె గర్భం ధరించి కుమారుని తీసుకొచ్చి ఆ కుమారుని కని అక్కడి నుండి పాలు విడిచిన తర్వాత ఆమె ఎక్కడికి వస్తుంది? తిరిగి దేవాలయంలోనికి ఆ పండుగకు వచ్చినప్పుడు అతన్ని అక్కడ ఆ యాజకుడి దగ్గర అప్పచెబుతుంది. అయ్యా, ఇదిగో నేను ఫలానా స్త్రీని, ఇదిగో నా కుమారుడు, ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పేసి ఏలీ పాదాలు ఎదుట వదిలేస్తుంది. దేవుని స్తోత్రం. నా ఏలిన వాని ప్రాణము తోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. నీకికను ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా మ్రొక్కుబడి చేసుకున్న ప్రకారంగా పిల్లవాడితోనే దేవుని సన్నిధికి వచ్చింది. అక్కడ నుండి తిరిగి వెళుతూ మళ్ళీ వాడిని తీసుకెళ్ళిందా అంటే తీసుకొని వెళ్ళలా, అక్కడే వదిలేసింది. అక్కడే వాడు యెహోవాకు మ్రొక్కెను. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. యెఫ్తా చేసుకున్న ప్రమాణం కూడా అదే, యెఫ్తా చేసుకున్న తీర్మానం కూడా అదే. అయ్యా, తీర్మానం కూడా అదేనమ్మా. యెఫ్తా అంటున్నాడు, అయ్యో నా కుమారి, నన్ను బహుగా కృంగజేసితివి, నన్ను తల్లడిల్పజేయు వారిలో నీవు ఒకతివు. ఎందుకు అలా బాధపడ్డాడు అంటే తాను ఆ కుమార్తె తప్ప ఆ కొడుకులు కానీ మరి కూతుర్లు కానీ ఎవ్వరు కూడా లేరు.
ఎవ్వరూ లేరు, ఆమె ఒక్కతే, ఆమె ఒక్కతే అని. నేను యెహోవాకు మాట ఇచ్చి తిని అన్నాడు. అబ్బా, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం దేవునికి ఎన్ని ప్రమాణాలు చేస్తాం? బాధలో ఉండి, ఆపదలో ఉండి, అవసరతలో ఉండి ఏంటి ఎన్ని ప్రమాణాలు చేస్తాం? దేవునితో మనం చేసిన ప్రమాణాలను మనం నెరవేరుస్తున్నామా? బాప్తిసం తీసుకునేటప్పుడు నీళ్ళలో నిలబడి ఎన్ని ప్రమాణాలు చేస్తూ ఉన్నాం? మనం ఆ ప్రమాణాలను మనం నెరవేరుస్తున్నామా? మనం ఆపదలో ఉండి, ఆ ఇరుకు ఇబ్బందుల్లో ఉండి, కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు కొన్ని తీర్మానాలు చేస్తావు, ఆ తీర్మానాలు నెరవేరుస్తున్నామా మనం? కానీ యెఫ్తా అంటున్నాడు, అమ్మా అంటున్నాడు. ఆమె అంటుంది, అసలు ఆ కుమార్తె ఎటువంటిదో, ఆ పెంపకం ఎటువంటిదో ఆమెను గమనించాలి. ఆమె అంటుంది, అయ్యా నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చావా? నా తండ్రి ఏమంటుంది? నా తండ్రి, నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పుననే నాకు చేయుము. నువ్వేమని యెహోవాకు మాట ఇచ్చావో ఆ మాట ప్రకారమే నాకు చెయ్యి. నీ నోట నుండి బయలుదేరిన మాట ఏదో దాని ప్రకారమే నాకు. ఏమకు తెలుసా ఏమనుకున్నాడో? ఏమకు తెలుసా? తెలియదు. కానీ ఏమంటుంది ఈ అమ్మాయి? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పునే నాకు కానిమ్ము, చెయ్యి, నాకు చెయ్యి అన్నాడు. అయితే ఒక్క విషయం, ఒక్క మాట నాకు సెలవిమ్ము. నేను 2 నెలలు నాకు సెలవిమ్ము. నేను కొండల మీదకి పోయి నా కన్యాత్వమును నేను ప్రలాపించదను అని ఆమె 2 నెలలు సెలవు అడుగుతూ ఉందన్నమాట. చదువుదాం, చూడండి. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని అతనితో చెప్పగా, తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ఈ అమ్మాయి అంటుంది, అయ్యా నా తండ్రి, నాకు 2 నెలలు గడివి. నేను 2 నెలలు నేను నా పనికత్తెలు కొండల మీదకి వెళ్ళి నా కన్యాత్వమును గురించి నేను ప్రలాపించి 2 నెలల తర్వాత నేను వస్తా. ఆ తర్వాత నువ్వేమనుకున్నావో అలాగా చేయమని చెప్పి తన కుమార్తె అడుగుతూ ఉంది. కుమార్తెకు సెలవిచ్చాడు. 2 నెలలు కొండల మీద తాను తన చెలికత్తెలను ప్రలాపించారు, విజ్ఞాపన చేశారు, ప్రలాపించారు, తీర్మానం చేసుకున్నారు, ప్రలాపించారు. దేవుని యొక్క సన్నిధిలో నా తండ్రి చిత్త ప్రకారమే నేను నీ వద్దకు వస్తానయ్యా అని చెప్పి కుమార్తె తీర్మానం చేసుకొని అక్కడ నుండి 2 నెలల అంతమున ఎక్కడికి వచ్చిందంటే
ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే తన తండ్రి కుమార్తెను చూచి అతడు యెహోవాకు మొక్కుకున్న ప్రకారము, యెహోవాకు మాట ఇచ్చిన ప్రకారము ఆ మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఏం చేశాడు ఆమెని? కత్తి పెట్టి నరికాడు, బలిగా సమర్పించాడు. తర్వాత బలిగా సమర్పించిన నరకబడిన ఆ కుమార్తెను తీసుకొని దహనం చేసేసాడు, కాల్చి యెహోవాకు దహన బలిగా ఇచ్చాడు. చూడండి, ఒక్కతే కుమార్తె అయినప్పటికీ తన తీర్మానం అనేది చాలా గొప్ప తీర్మానము. ఆ తీర్మానం అనేది చాలా మంచి తీర్మానము. ప్రియరా, నీ జీవితంలో కూడా నీవు ఇలాంటి తీర్మానాన్ని మనం కలిగి ఉంటే మనం ఎంత ధన్యులమో. దేవుడు మనల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. దేవుడైన యెహోవా అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు ఎదుగుతూ ఉన్న సమయంలో, యవ్వన కాలంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా అన్నాడు. ఏమి నా తండ్రి అన్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకు మోరియా దేశంలో నేను చూపించే ఒక పర్వతం మీద నాకు దహన బలిగా ఇమ్మన్నాడండి. దేవునికి స్తోత్రాలు. అబ్రహాంకి పిల్లలు ఎంతమంది చెప్పండి? ఇస్సాకు ఒక్కడే కుమారుడు. అబ్రహాముకు ఇస్మాయేలు వాగ్దాన పుత్రుడు కాదు. ఇస్మాయేలు ఉపపత్ని కొడుకు, దాసి కొడుకు ఇస్మాయేలు. ఇస్సాకు వాగ్దాన కుమారుడు. అందుకనే ఇస్సాకుని ఏమన్నా అడిగాడు? దహన బలిగా ఇమ్మన్నాడు. అబ్రహాంకి అప్పుడు పిల్లలు ఎంతమంది అంటే ఇస్సాకు ఒక్కడై ఉన్న తన కుమారుణ్ణి దేవునికి బలిగా ఇయటానికి అబ్రహాము ఎంత మాత్రం కూడా వెనుతీయలేదు. వృద్ధాప్య దశలో ఉన్నాడు. ఏం చెప్పాడు దేవుడు అబ్రహాంకి? నీ సంతానమును ఆకాశపు నక్షత్రముల వలెను, నీ సంతానమును సముద్రపు ఇసుకరేణుల వలెను నేను చేస్తానని చెప్పిన ఆ దేవుని వాగ్దానం అతనికి ఉంది. కాబట్టి నాకెందుకు, ఆయన బలియమన్నాడు, నేను బలిస్తాను, ఆయన ఏం చేస్తే నాకెందుకు అన్నాడు. ఎంత విశ్వాసం చూడండి, ఎంత తీర్మానం చూడండి. ఈ తీర్మానాన్ని భార్యకు చెప్పలేదు, ఈ తీర్మానానికి దాసులకు చెప్పలేదు. రండి నాయమటే దేవునికి బలర్పించడానికి వెళ్తున్నామని చెప్పాడు. కుమారుని తీసుకున్నాడు, కత్తెను తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మీరందరూ ఇక్కడే నిలబడి ఆగండి, నేను నా కుమారుడు పైకి వెళ్ళి బలర్పించి వస్తామని చెప్పి దాసులను అక్కడ ఆపేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పైకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీల 12 గోత్రముల చొప్పున 12 రాళ్లను ఏరాడు. అప్పటికి ఇశ్రాయేల్ 12 గోత్రాలు ఉన్నాయా? అప్పటికి లేవు. విశ్వాసం చూడండి ఎలాగుందో. మా ఇశ్రాయేలీల 12 గోత్రముల చొప్పున 12 రాళ్లను ఏరాడు. ఆ రాళ్లను తీసుకున్నాడు, బలిపీఠం చేశాడు. ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చాడు. కట్టెలను పేరుస్తూ నువ్వే బలిపశువు అన్నాడు. నువ్వే బలిపశువు అన్నట్టుగా చూశాడు తండ్రి. నువ్వే బలిపశువు అన్నట్టు చూశాడు. ఇస్సాకు వెంటనే తల ఉంచాడు, కాళ్ళు చేతులు కట్టాడు, బలిపీఠం మీద పడుకోబెట్టాడు, కత్తిని పైకెత్తాడు నరకటానికి. దేవుని సింహాసనం గడగడ 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 వణికిపోయిందండి. దేవుని యొక్క సింహాసనము సరిగా నిలవలేదు అక్కడ. చూశాడు, కత్తి పైన ఉంది. అబ్రహామా అయ్యా ఏంటి నా నాయన? కత్తి కింద పడి ఆ చిన్నవాడిని ఏమీ చేయొద్దు అన్నాడు. ఇప్పుడు నేను బలేమి ఇవ్వాలి మరి? అదిగో పొదలో గొర్రె పొట్టేలు చిక్కుకొని ఉంది, తీసుకొచ్చి నరిపిమన్నాడు. ఎంత విశ్వాసం అంటే ఒక్కడై ఉన్నటువంటి ఇస్సాకుని బలియటానికి అబ్రహాం వెనకాడలేదు. ఒక్కతయ్యన్న కుమార్తెను యెహోవాకు దహన బలిగా అర్పించడానికి యెఫ్తా వెనుతీయలేదు. మనం ఎన్నెన్నో ఆపదలను బట్టి, శ్రమను బట్టి, బాధను బట్టి అయ్యా నన్ను బ్రతికిస్తే ఇది చేస్తానయ్యా, అది చేస్తానయ్యా,
నేను ఇట్లా ఉంటానయ్యా, అలా ఉంటానయ్యా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. మన తీర్మానాల ప్రకారంగా మనం జీవించలేం. కనుక దేవునికి కావాల్సింది ఏంటంటే, నువ్వు తీర్మానం చేసుకోవద్దు. చేసుకుంటే అది తప్పనిసరిగా ప్రజలందరి ఎదుటనే సమర్పించాలి, అర్పించాలి. ఏదైనా సరే, దహన బలైనా ఇస్తానని మొక్కుకున్నా, ఏది చేసుకున్నా అదేం చేయాలంటే అందరూ, అంటే సంఘం అంతా చూసేటట్లుగా దాన్ని తెచ్చి దేవుని మందిరంలో సమర్పణ చేయాలి. అది అవసరం. లేకపోతే తీర్మానం చేసుకోవద్దు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తీర్మానం ఏమై ఉంది ఒకసారి ఆలోచించు. నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ లేఖనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.